నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైద్యం అందించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వంశీకి జూన్ 6 వరకు ఇంటర్మ్ ఆర్డర్ను హైకోర్టు ఇచ్చింది. అయితే విజయవాడ జిల్లా జైలు అధికారులకు ఇంకా కోర్టు ఆర్డర్ కాపీ అందలేదు. దీంతో కోర్టు ఆదేశాలు అందిన తర్వాతే వంశీని ఆసుపత్రికి తరలిస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి జిల్లా జైల్లో ఉన్నారు. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి దాదాపు 90 రోజులు పైగా ఆయన జైల్లో ఉన్నారు. ఇటీవలే కోర్టులు విచారణ చేసిన తర్వాత ఆయనకి బెయిల్ మంజూరు చేశాయి. అయితే ఇదే సమయంలో గత 2019 ఎన్నికలకు ముందు ఆ ఓట్ల కోసం పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉండగా నకిలీ పట్టాలు తయారు చేసి అందించినట్టు వంశీపై అభియోగాలు వచ్చాయి. వీటిపై ఎఫ్ఐఆర్ ఉండడంతో పీటీ వారెంట్ దాఖలు చేసి అతను నూజివీడు కోర్టులో ఆధారపరిచిన రిమాండ్ ఖైదీగా అతను విజయవాడ జిల్లా జైల్లో కొనసాగుతా ఉన్నారు. అయితే కొంతకాలంగా అతను శ్వాసకోశ సంబంధించిన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కోర్టులో కూడా నివేదికలు అందజేశారు. దీనికి సంబంధించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి వైద్య పరీక్ష కూడా నిర్వహించారు. నిపుణులు వైద్యులు కూడా అందించారు. మరోవైపు దీనికి సంబంధించి ఇటీవల కొంచెం పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో గుంటూరు ఆసుపత్రి కూడా తరలించి వైద్య సేవలు కూడా అందించారు. అయితే తాజాగా నిన్న హైకోర్టులో అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నివేదికలు కూడా పొందుపరుస్తూ అతను బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో అతని తరఫున పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు ఆ వైద్యుల నివేదికలను పరిశీలించి మానవతా దృక్పథంతో ఆ బెయిల్ ఇవ్వకపోవడం కాకుండా మెరుగైన వైద్యం అందించే విధంగా అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మరి వైద్యం అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి జూన్ 6 వరకు కూడా గడువిస్తూ ఇంటర్మ్ ఆర్డర్ కూడా జారీ చేసింది. అయితే అది రాత్రి 7 తర్వాత ఈ ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రొసీజర్ ప్రకారం 7 తర్వాత జైలు నుంచి బయటకు పంపే అవకాశం ఉంది అత్యవసరం అయితే తప్ప. ఈ నేపథ్యంలో ఈ మరికొద్దిసేపట్లో కోర్టు ఆర్డర్ తీసుకుని జిల్లా జైలుకి అది తరపున న్యాయవాదులు రానున్నారు. జిల్లా జైలు అధికారులు ఈ ఆర్డర్ను పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులు సంప్రదించి అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జిల్లా జైల్లోనే ఆయన కొనసాగుతూ ఉన్నారు. అది నిన్న ఇదే హైకోర్టులో మరో కీలకమైన తీర్పు కూడా వెలువరించారు. ప్రధానంగా దీనికి గన్నవరంలో మైనింగ్ సంబంధించి కూడా మరో పీటీ వారెంట్ ఆయనపై దాఖలైంది. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వల్లభనేని వంశీ తరపున మీరు పిటిషన్ దాఖలు చేయగా వీటిని పరిశీలించిన న్యాయాధికారి అప్పటికే వైద్య నివేదికలు కూడా పరిశీలించిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేశారు. ప్రస్తుతం కేవలం నకిలీ పట్టాల సంబంధించి కేసులో ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. 11-12 గంటల ప్రాంతంలో వల్లభనేని వంశీని జిల్లా జైలు నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. జూన్ 6 వరకు కూడా ఆయన ఇటు వైద్యుల పర్యవేక్షణ ప్రభుత్వ వైద్యులు కూడా పరిశీలించి పోలీసుల రక్షణలోనే అక్కడ వైద్యం అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ జూన్ 6 లోపు అతను వైద్యం మెరుగైన పరిస్థితిని బట్టి జిల్లా జైలుకి తరలిస్తారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.